ఫస్ట్ రాగానే అయితే ఈ ఫ్రేమ్ అయితే సరిగ్గా సెట్ చేసేసా. తర్వాత నా కుర్చీ లాక్కొని సిస్టమ్ ముందు స్టార్టింగ్లో ఇలా కూర్చొని డిజైనింగ్ అయితే స్టార్ట్ చేసేసాను. రాగానే అయితే ఫస్ట్ పానీపూరిది అయితే వచ్చేసింది. తర్వాత అయితే ఈ స్టిక్కరింగ్ షాప్ వాళ్ళ డిజైన్ కూడా వచ్చింది. రెండు కలిపి చేసా. జగన్ది బాగా స్మైల్ ఫోటో ఉంటే జగన్ అన్నది ఒకటి పెట్టేశాను. తర్వాత ఇది బైక్ మెకానిక్ అయితే వచ్చి ఒక డిజైన్ కావాలన్నా అంటే ఫాస్ట్గా అతనికైతే ఈ డిజైన్ చేసి ఇచ్చేసి, ఈ ఈవెంట్ మేనేజర్ అయితే నాకైతే ఒక స్క్రీన్ షాట్ పెట్టాడు. దాన్ని బట్టి డిజైన్ నువ్వే చేసుకుంటే ఆ లైన్స్ మొత్తం గీసేసి ఒక ప్లెయిన్ కలర్ బ్యాక్గ్రౌండ్లో అమ్మాయి పేరు రావాలంటే అమ్మాయి పేరు పెట్టేసి, ఇఫ్ యువర్ బ్యాడ్ ఐ యామ్ యువర్ డాడ్ అనే కొటేషన్తో యష్ బొమ్మ సైడ్ బై సైడ్ రావాలంటే ఈ కస్టమర్కి అయితే కస్టమర్ అయితే సైజ్ చెప్పాడు. అది 4 అడుగులు చెప్పాడా 3 అడుగులు చెప్పాడా 4 3 అనేది నాకైతే గుర్తులేదు. లామినేషన్లో ఏదో ఇరుక్కుంది జానీ భాయ్ అంటే చూస్తున్నాం. తర్వాత ఈ లామినేషన్ చేయడానికి ఈ రోల్ మొత్తం ఇలా చుట్టేసాను. లామినేషన్ చేయాలి కాబట్టి ఆ కవర్ని ముందే చుట్టేసి దాని తర్వాత లామినేషన్ ఇలా స్టార్ట్ అయిపోయింది. లామినేషన్ అయితే చాలా. కార్కి ఒక నంబర్ ప్లేట్ అయితే ఇస్తారు. ఆ నంబర్ ప్లేట్స్ అయితే ఈ ప్రింట్ అయిపోయాయి. తర్వాత ఒక కస్టమర్ అయితే నంబర్ ప్లేట్లో జగన్ బొమ్మ రావాలి అంటే ఈ బ్యాక్గ్రౌండ్లో చేశాను. తర్వాత సైడ్లో అతను ఫోటో కూడా కావాలి అంటే ఫోటో కూడా పెట్టేసి నంబర్ ప్లేట్ కోసం రెడీ చేసేసాను. నైట్ 8 అవ్వగానే మళ్ళీ ఆ కుర్చీ ఎక్కడి నుంచి తీసానో అక్కడే పెట్టేసి ఇంటికి అయితే వచ్చేసాను.